నమస్తే. నేను మీ సారథి రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, విద్యాధనం సర్వధనం ప్రధానం. ఈ నానుడిని నేను ఎల్లప్పుడూ అంటూ ఉంటానమ్మా. విద్య నేర్చుకోండి. వెల్, ఈరోజు క్లాస్‌లో మనము అడ్వర్బ్ గురించి డీటెయిల్డ్‌గా చదువుదామమ్మా. ఇంతకు మొదలు నౌన్ అయింది, ప్రొనౌన్ అయింది, అడ్జెక్టివ్ అయింది, వర్బ్ అయింది. ఇప్పుడు అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే క్రియా విశేషణము. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి ప్లేలిస్ట్కి వెళ్ళి ప్లేలిస్ట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈ వీడియో ఉందమ్మా. దాంట్లో కూడా మనము అడ్వర్బ్ గురించి బ్రీఫ్గా ఇంట్రొడక్షన్లో నేర్చుకున్నామమ్మా. ఆ క్లాస్ని చూడండి, మీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ అడ్వర్బ్ గురించి డీటెయిల్గా నేర్చుకుందామమ్మా. అడ్వర్బ్ కైండ్స్, క్లాసిఫికేషన్, ఫార్మేషన్. క్రియా విశేషణము, రకాలు, వర్గీకరణము, తయారయ్యే విధానము. ఇది ఈ క్లాస్లో మనం చూద్దామమ్మా. సో దానికంటే మొదలు మరి అడ్వర్బ్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ చూద్దామా. నిర్వచనం ఏంటి? An adverb is a word that describes a verb, an adjective and another adverb. మరి క్రియా విశేషణం అంటే ఏంటి? తెలుగులో చెప్తాను, రాసుకోండి అమ్మా. క్రియా విశేషణం అంటే ఒక క్రియని, విశేషణాన్ని, ఇంకో క్రియా విశేషణాన్ని, ఈ మూడింటిని వర్ణించే పదమే క్రియా విశేషణం అమ్మా. అంటే వర్బుని వర్ణిస్తుంది, అడ్జెక్టివ్ వర్ణిస్తుంది, అలాగే అడ్వర్బ్ని కూడా, ఒక అడ్వర్బ్ ఇంకో అడ్వర్బ్ని వర్ణిస్తుంది. ఎట్లాగో ఇక్కడ ఎగ్జాంపుల్స్ నేమా చూద్దాం, మరి అర్థమవుతుంది మనకి. ఈ ఎగ్జాంపుల్ చూడమ్మా. గ్రాండ్ పా వాక్స్ స్లోలీ. గ్రాండ్ పా వాక్స్ స్లోలీ అన్నట్లు బట్ ఈ వాక్స్ అనేది వర్బ్, ఈ స్లోలీ అనేది అడ్వర్బ్ అమ్మ. స్లోలీ అనేది అడ్వర్బ్. అంటే గ్రాండ్ పా తాతగారు నడుస్తారు. ఎలా నడుస్తారు? మెల్లిగా నడుస్తారు. మెల్లిగా. ఈ స్లోలీ అనేది ఇక్కడ అడ్వర్బ్ అమ్మ. అంటే నడిచే విధానం ఏదైతుందో దాన్ని వర్ణిస్తుంది. నడుస్తారు, మెల్లిగా నడుస్తారు. అంటే ఈ స్లోలీ అనే పదము వాక్స్ అనే పదాన్ని, వాక్స్ అంటే వర్బ్, నడుస్తారు. ఎలా నడుస్తారు? మెల్లిగా నడుస్తారు. సో దిస్ అడ్వర్బ్ డిస్క్రైబ్స్ దిస్ వర్బ్. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అమ్మ. ఇక సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం ఏముంటుందో మరి ఇక్కడ. గ్రాండ్ పా వాక్స్ వెరీ స్లోలీ. ఇది చూడడం, ఇక్కడ గ్రాండ్ పా వాక్స్ స్లోలీ అని ఫస్ట్ అన్నాము, ఇక్కడ వెరీ స్లోలీ. ఈ స్లోలీ అనేది అడ్వర్బ్ మనకు తెలుసు. అయితే ఈ స్లోలీ అనే అడ్వర్బ్ కి ఈ వెరీ అనే అడ్వర్బ్ ఇంకా వర్ణిస్తుందమ్మా. తాతగారు చాలా మెల్లిగా నడుస్తారు. అంటే ఈ మెల్లగా అనేదైతే అడ్వర్బ్ ఉందో ఈ అడ్వర్బ్ కి వెరీ అనే అడ్వర్బ్ డిస్క్రైబ్ చేస్తుందమ్మా. మెల్లగా, చాలా మెల్లగా. సో ఈ విధంగా ఈ వెరీ అనేది ఈ అడ్వర్బ్ కి డిస్క్రైబ్ చేస్తుంది. ఇక థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. గ్రాండ్ పా ఈజ్ వెరీ వీక్. గ్రాండ్ పా ఈజ్ వెరీ వీక్. ఈ సెంటెన్స్ లో వీక్ అనేది అడ్జెక్టివ్ అమ్మ. వీక్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. వీక్ అనే అడ్జెక్టివ్ కి వెరీ అనే అడ్వర్బ్ డిస్క్రైబ్ చేస్తుందమ్మా. తాతగారు చాలా బలహీనంగా ఉన్నారు. తాతగారు బలహీనంగా ఉన్నారు. దీంట్లో అడ్జెక్టివ్ ఉంది, చాలా బలహీనంగా. ఇక్కడ ఏం చెప్తామా? చాలా బలహీనంగా ఉన్నారు. సో ఈ విధంగా ఒక అడ్వర్బ్ వర్బ్ని, అడ్వర్బ్ని, అడ్జెక్టివ్ని మూడింటిని వర్ణిస్తుందమ్మా. అయితే ఇప్పుడు మనము ఈ కైండ్స్ చూద్దాం. ఇక మరి అడ్వర్బ్ ద కైండ్స్ ఏంటి, వాటి యూజెస్ ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారు. ఎందుకంటే అమ్మా సెంటెన్స్ లో అడ్వర్బ్ యొక్క స్థానం కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అడ్వర్బ్ తో వాక్యం యొక్క అర్థమే మారిపోతుంది. సో లెట్స్ సీ కైండ్స్. అడ్వర్బ్ యొక్క రకాలమ్మా. ఫస్ట్, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, స్థలాన్ని సూచించే క్రియా విశేషణము. ఇక రెండవది అడ్వర్బ్ ఆఫ్ టైం, సమయాన్ని సూచించే క్రియా విశేషణము. అడ్వర్బ్ ఆఫ్ మేనర్, మేనర్ రీతి, విధంగా, ఏ విధంగా. అడ్వర్బ్ ఆఫ్ రీజన్, కారణం, కారణాన్ని సూచిస్తుందమ్మా ఇక్కడ. అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ లేదా క్వాంటిటీ, ఐదవది. అంటే డిగ్రీ లేదా క్వాంటిటీ అంటే పరిమాణం అన్నమాట, ఎంత, ఈ విధంగా సూచిస్తుంది. అలాగే ఆరవది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే తరచుగా, అంటే మనం అంటాం కదా తరచుగా, ఎన్నిసార్లు, ఎలా, ఏ విధంగా ఫ్రీక్వెన్సీ చూపడుతుందమ్మా. నెక్స్ట్ వచ్చి అడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్. అఫర్మేషన్ అంటే ఒప్పుకోవడం అనమాట, ఎస్ అనడం అనమాట, ధృవీకరిస్తాము. ఇది అఫర్మేషన్ అమ్మా. ఇక చివరిది వచ్చి ఎనిమిదవది అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్. నెగేషన్ మీన్స్ నెగటివ్, కాదను, లేదను, ఆ అడ్వర్బ్ అమ్మా. సో ఈ విధంగా ఈ అడ్వర్బ్స్ 8 ఉన్నాయమ్మా. ప్లీజ్ రైట్ డౌన్.
నేను చెప్పింది అని రాసుకోండి. ఇప్పుడు ఒక్కో దాని గురించి మనము డీటెయిల్గా నేర్చుకుందామమ్మా. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, స్థలాన్ని సూచించే క్రియా విశేషణము. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ షీ లీవ్స్ హియర్. షీ లీవ్స్ హియర్. ఈ సెంటెన్స్ లో హియర్ అనేది అడ్వర్బ్ అమ్మ. హియర్ అనేది అడ్వర్బ్. ఆమె ఇక్కడే ఉంటుంది. హియర్ అంటే ఇక్కడ. ఇక సెకండ్ ఎగ్జాంపుల్, ప్లీజ్ కమ్ ఇన్. ఈ ప్లీజ్ కమ్ ఇన్ లో ఇన్ అనేది అడ్వర్బ్ అమ్మ. లోపలికి రండి. ప్లీజ్ కమ్ ఇన్. ఇన్ అంటే లోపలికి. ఈ విధంగా ఇవి అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అమ్మ, అంటే స్థలాన్ని సూచించే అడ్వర్బ్స్. ఏ సెంటెన్స్ లోనైనా గారికి స్థలం పేరు ఉంటే అనుకోవాలి అది అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అనుకోవాలమ్మా. నెక్స్ట్ అడ్వర్బ్ ఆఫ్ టైం, సమయాన్ని సూచించుదాము. చూద్దాం ఇప్పుడు. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ బిఫోర్. ఈ సెంటెన్స్ లో బిఫోర్ అన్నది అడ్వర్బ్ అమ్మ. నేను ఆయనకి ఇంతకు మునుపు ఎప్పుడూ చూడలేదు. బిఫోర్ అంటే ముందు, ఇది అడ్వర్బ్ ఆఫ్ టైం అమ్మ. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ఐ విల్ గో టు ఆదిలాబాద్ టుమారో. ఈ సెంటెన్స్ లో టుమారో అన్నది అడ్వర్బ్ అమ్మ. రేపు, నేను రేపు ఆదిలాబాద్కు వెళ్తాను అంటే ఈ టుమారో, ఐ విల్ గో టు ఆదిలాబాద్ సరిపోతుంది, నేను ఆదిలాబాద్కి వెళ్తాను. అయితే టుమారో అని పెట్టి ఇక్కడ రేపు. దిస్ ఈస్ అడ్వర్బ్ ఆఫ్ టైం అమ్మ. ఇక నెక్స్ట్ వచ్చి అడ్వర్బ్ ఆఫ్ మేనర్, రీతి, అంటే ఏ విధంగా అంటాం కదా అదనమాట. సోల్జర్స్ ఫాట్ బ్రేవ్లీ. ఎగ్జాంపుల్ అమ్మా, ఇక్కడ సైనికులు ధైర్యంగా యుద్ధం చేశారమ్మా. ఎలా చేశారు? ధైర్యంగా. దీంట్లో బ్రేవ్లీ అనేది అడ్వర్బ్ అమ్మా. ఇక్కడ సోల్జర్స్, సైనికులు ఏ విధంగా యుద్ధం చేశారో బ్రేవ్లీ, ధైర్యంగా. సెకండ్ ఎగ్జాంపుల్ చూడమ్మా, ద చైల్డ్ క్రైడ్ లౌడ్లీ. చైల్డ్ క్రైడ్, పాప ఏడ్చింది. ఎలా ఏడ్చింది? లౌడ్లీ, గట్టిగా ఏడ్చిందమ్మా. గట్టిగా అనేది ఇక్కడ అడ్వర్బ్. సో ధైర్యంగా, గట్టిగా, ఇవి అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అమ్మ. రీతిని ఏ విధంగానే సూచిస్తాయమ్మా. నెక్స్ట్ నాలుగవది వచ్చి అడ్వర్బ్ ఆఫ్ రీజన్. రీజన్ అంటే కారణము. ఓకే, ది ఆర్మీ దేర్ ఫోర్ కిల్డ్ ద టెర్రరిస్ట్స్. టెర్రరిస్ట్లని ఆర్మీ చంపింది. ఎందుకు చంపింది? దేర్ ఫోర్, అందుకని. దీంట్లో దేర్ ఫోర్ అనేది అడ్వర్బ్ అమ్మ, అందుకని. రీజన్ లో దేర్ ఫోర్ అడ్వర్బ్. ఇక నెక్స్ట్ వస్తే సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే, హెన్స్ హీ ఈజ్ అనేబుల్ టు అటెండ్ ద మీటింగ్. దీంట్లో హెన్స్ అనేది అడ్వర్బ్ అమ్మ, అందుకనే అతని మీటింగ్ కి అటెండ్ అవ్వడం లేదు. అనేబుల్, అటెండ్ కాలేకపోతున్నాడు. హెన్స్, అందుకనే, ఇది కారణం అమ్మ. దేర్ ఫోర్, హెన్స్, ఇవి రీజన్స్ అమ్మ. ఇక నెక్స్ట్ ఐదవది అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ లేదా క్వాంటిటీ. వీ ఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ టు ఫేస్ ఎనీ డిజాస్టర్. ఫుల్లీ ప్రిపేర్డ్, దీంట్లో ఫుల్లీ అడ్వర్బ్ అమ్మ. పూర్తిగా, సంపూర్ణంగా. మరి దేని కొరకు? వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ టు ఫేస్ ఎనీ డిజాస్టర్. ఎలాంటి విపత్తు వచ్చినా దాన్ని ఎదుర్కొనేందుకు మేము పరిపూర్ణంగా, సంపూర్ణంగా తయారుగా ఉన్నామమ్మా. ఇది అంటే అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ లేదా క్వాంటిటీ. ఫుల్లీ, ఇది క్వాంటిటీ అనొచ్చు లేదా డిగ్రీ అనొచ్చు, అడ్వర్బ్ అనమాట. ఇక నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఫిట్ ఎనఫ్ టు డూ హిస్ వర్క్. ఫిట్ ఎనఫ్, దీంట్లో ఎనఫ్ అమ్మ. ఈ ఎనఫ్ అన్నది అడ్వర్బ్ ఇక్కడ. అంటే అతను పని చేసుకోవడానికి ఫిట్ గా ఉన్నాడు, అతను పని చేసుకోవడానికి తయారుగా ఉన్నాడు అని అర్థం అమ్మ. ఇక ఆరవది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అంటే తరచుగా అంటాం కదా అదనమాట. చూద్దామమ్మా, ఎగ్జాంపుల్స్ క్లియర్ అవుతుంది. ఐ హ్యావ్ నెవర్ సీన్ హర్. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ షోస్ ద ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నమ్మా, ఐ హ్యావ్ నెవర్ సీన్ హర్. ఈ దీంట్లో ఈ నెవర్, ఎప్పుడూ లేదు, ఇది అడ్వర్బ్ అమ్మ. ఐ హ్యావ్ నెవర్ సీన్ హర్, నేను ఆమెను ఎప్పుడూ చూడలేదు. సెకండ్ ఎగ్జాంపుల్కి వస్తే, హీ గోస్ దేర్ డైలీ. దీంట్లో వస్తే ఈ డైలీ అనేది అడ్వర్బ్ అమ్మ. హీ గోస్ దేర్ డైలీ, అతను అక్కడికి ప్రతిరోజు వెళ్తాడు. ప్రతిరోజు ఫ్రీక్వెన్సీ అనమాట, అంటే ఎన్నిసార్లు, ఎప్పుడు, ఇది ఫ్రీక్వెన్సీ చూపుతుందమ్మా. ఫ్రీక్వెన్సీ అంటే ఎప్పుడూ లేదు, అప్పుడప్పుడు, కొన్నిసార్లు, ప్రతిరోజు, వారానికి ఒకసారి, ఇటువంటివి ఫ్రీక్వెన్సీలోకి వస్తామా. వన్స్ ఇన్ ఏ వీక్, ఇటువంటివన్నీ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అంటే ఫ్రీక్వెన్సీని చూపెడతాయమ్మా అవి. ఇక ఏడవది వచ్చి
అడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్. అఫర్మేషన్ అంటే ఇప్పుడు చెప్పాను, అంటే ధృవీకరించడము, అవును అనడం అన్నమాట. ఎగ్జాంపుల్తోనే ఇంకా క్లియర్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ సర్టన్లీ అటెండ్ ద పార్టీ. అంటే ఇక్కడ సర్టెన్లీ అనేది అడ్వర్బ్ అమ్మ. అంటే సర్టెన్లీ అంటే తప్పకుండా, సర్టెన్లీ అంటే తప్పకుండా, అంటే అఫర్మేషన్ అంటే ధృవీకరిస్తున్నాం, నేను తప్పకుండా ఆ పార్టీకి వెళ్తాను. రెండవది, ష్యూర్లీ షీ విల్ పాస్. ష్యూర్లీ, ఇక్కడ ఈ ష్యూర్లీ ఏదైతుందమ్మా ఇది అడ్వర్బ్. షీ విల్ పాస్, ఆమె తప్పకుండా పాస్ అవుతుంది. దిస్ ఈజ్ అఫర్మేషన్, ధృవీకరించడం అనమాట, అడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్. ఇక నెక్స్ట్ 8వది వచ్చమ్మా అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్. నెగేషన్ అంటే నెగటివ్, కాదనో లేదనో ఇటువంటి దాన్ని అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ అంటామమ్మా. ఎగ్జాంపుల్ చూద్దాం. దే విల్ నాట్ నో అబౌట్ ఇట్. నాట్, ఈ నాట్ ఏదైతుందో ఈ నాట్ అనేది ఈ నెగటివ్ చూపడుతుందమ్మా ఇక్కడ. దే విల్ నాట్ నో అబౌట్ ఇట్, దీని గురించి వాళ్ళకు తెలియదు. దిస్ నాట్ షోస్ ద అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ ఇన్ దిస్ సెంటెన్స్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, హీ విల్ నాట్ పనిష్ ద బాయ్. దీంట్లో నాట్ ఏదైతే వచ్చిందమ్మా దిస్ ఈజ్ అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ మా, అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ లేదా నెగటివ్. ఈ విధంగా ఈ 8 రకాలైన అడ్వర్బ్స్ ఉన్నాయమ్మా. 8 రకాలు రాసుకోండి, చదవండి, అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో మళ్ళీ పెట్టండి, నేను మళ్ళీ డీటెయిల్డ్గా చెప్తానమ్మా. నెక్స్ట్ క్లాసిఫికేషన్. ఇక ఈ అడ్వర్బ్స్ యొక్క క్లాసిఫికేషన్, వర్గీకరణం అమ్మ. ఎన్ని వర్గాల్లో అవి విభజించబడతాయి చూద్దామమ్మా. మొదటిది వచ్చి సింపుల్ అడ్వర్బ్స్. సింపుల్ అడ్వర్బ్స్ అంటే అమ్మది అడ్వర్బ్ యొక్క పనిచేస్తుంది, ఇట్ వర్క్స్ యాజ్ అడ్వర్బ్. ఇచ్చారమ్మా. యాక్ట్ యాజ్ అడ్వర్బ్స్ అంటే సింపుల్ అడ్వర్బ్ అంటే అది క్రియా విశేషణంగానే పనిచేస్తుంది అనమాట, సింపుల్ అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం అక్కడ. హీ రీడ్స్ వెల్. హీ రీడ్స్ వెల్, ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ చూసామా. వెల్, హీ రీడ్స్, అతను చదువుతాడు. ఎలా చదువుతాడు? బాగా చదువుతాడు. ఇదనమాట. ఏదైతే గ్రాండ్ పా వాక్ స్లోలీ అనుకున్నాం కదా, అటువంటి ఎగ్జాంపుల్ అమ్మ, అది సింపుల్ అడ్వర్బ్. నెక్స్ట్ షీ రన్స్ ఫాస్ట్. ఈ ఫాస్ట్ అనేది అడ్వర్బ్ అమ్మ. ఆమె పరిగెత్తుతుంది. ఎలా? ఫాస్ట్, వేగంగా పరిగెత్తుతుంది. ఆమె వేగంగా పరిగెత్తుతుంది. దిస్ ఈజ్ షీ రన్స్ ఫాస్ట్. ఫాస్ట్, వెల్, దీస్ ఆర్ ద అడ్వర్బ్స్. నెక్స్ట్ ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ అమ్మ. రెండవది ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్. అంటే ఇంటరాగేటివ్ అంటే మనందరికీ తెలుస్తున్న క్వశ్చను, దేని చూస్తుంది? ఆస్క్ క్వశ్చన్స్. ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ ఆస్క్ క్వశ్చన్స్ అమ్మ. ఏంటి ఎగ్జాంపుల్స్? వెన్ డిడ్ యూ కమ్. దీంట్లో వెన్ అనేది ఇంటరాగేటివ్ అడ్వర్బ్, ఇది క్వశ్చన్ని అడుగుతుంది. వెన్ డిడ్ యూ కమ్. నెక్స్ట్ వేర్ డస్ హీ గో. వేర్, ఇవి ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ అమ్మ, అంటే ఇవి క్వశ్చన్స్ని అడుగుతాయి. ఇక మూడవది వచ్చి కంజంక్టివ్ అడ్వర్బ్స్. కంజంక్టివ్ మీన్స్ కంజంక్షన్, బట్ we know what is the function of conjunction. Conjunction means joins two words or two sentences. ఇది అంతేనమ్మా. ఈ అడ్వర్బ్స్ కూడా కనెక్ట్ చేస్తాయి. వేటికి చూద్దామా. కనెక్ట్ యాక్షన్స్ మోడిఫైయింగ్ వర్డ్స్. ఏ వర్డ్స్ అయితే యాక్షన్ చేస్తాయో, యాక్షన్ చేసే పదాలు ఏవైతే ఉంటాయో వాటిని జోడిస్తుందమ్మా ఈ కంజంక్టివ్ అడ్వర్బ్స్ అంటే. ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. ఐ డోంట్ నో వెన్ హీ కమ్స్. ఇప్పుడు డోంట్ నో ఒకటి ఒక యాక్షను, వెన్ హీ కమ్స్ రెండో యాక్షను. ఈ రెండు యాక్షన్స్కి ఈ వెన్ అనే పదం ఏదవుతుందో ఇది కంజంక్టివ్ అడ్వర్బ్గా పనిచేస్తుందమ్మా, వాటిని జోడిస్తుంది. సో దిస్ ఈస్ కంజంక్టివ్ అడ్వర్బ్. ఈ విధంగా ఈ క్లాసిఫికేషన్ అమ్మ, అవేం పనిచేస్తాయి, క్లాసిఫై. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ అడ్వర్బ్స్. అడ్వర్బ్స్ ఎలా తయారవుతాయి, అడ్వర్బ్స్ని ఎలా తయారు చేయాలి. సో లెట్స్ సీ ద ఫస్ట్. మొదటిది చూద్దామమ్మా. నెంబర్ 1, బై యాడింగ్ ఎల్వై టు అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్ అంటే విశేషణము. ఏ విశేషణం అయితే ఉంటుందో ఆ విశేషానికి చివరిగా ఎల్వైని జోడిస్తే అది అడ్వర్బ్ అవుతుందమ్మా. చూద్దాం, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, క్లియర్గా అర్థమవుతుంది. కైండ్, KIND, కైండ్, ఇది అడ్జెక్టివ్ అమ్మా. దీనికి ఎల్వై జోడించాం, కైండ్లీ, కైండ్లీ. అలాగే క్లియర్, క్లియర్లీ, క్లియర్, దీనికి ఎల్వై జోడించాం, క్లియర్లీ. హార్డ్లీ. సో ఈ విధంగా అడ్జెక్టివ్స్కి చివర ఎల్వై జోడిస్తే అదేమవుతుందమ్మా, అడ్వర్బ్ అవుతుంది. ఇక రెండవది, ఈ షుడ్ బి చేంజ్డ్ టు వై. ఏ షుడ్ బి చేంజ్డ్ టు వై ఆర్ ఏ షుడ్ బి చేంజ్డ్ టు వై.
ఈని వైగా మార్చాలి. ఎప్పుడు? ఇన్ అడ్జెక్టివ్స్ ఎండింగ్ విత్ ఎల్ఈ. ఏ అడ్జెక్టివ్ అయితే ఎల్ఈతో అంతమవుతుందో ఆ అడ్జెక్టివ్ చివరిలో ఉన్న ఈని వైగా మార్చాలమ్మా. ఎగ్జాంపుల్ చూడమ్మా, బాగా ఇంకా క్లియర్ అయిపోతుంది మీకు. సింగిల్, సింగ్లీ, డబుల్, డబ్లీ. ఈ సింగిల్లో ఈ చివరిగా ఈ ఉందమ్మా, దాన్ని వై చేసాం. డబుల్ కూడా చివరిగా ఈ ఉంది, ఇక్కడ వై చేసాం. సో దిస్ ఇస్ ద సెకండ్ టైప్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ అడ్వర్బ్స్. ఇక నెక్స్ట్ మూడవదమ్మా, వై షుడ్ బి చేంజ్డ్ ఇన్ టు ఐ అండ్ యాడెడ్ ఎల్వై టు అడ్జెక్టివ్స్ ఎండింగ్ విత్ వై. ఏ అడ్జెక్టివ్ అయితే వైతో ఎండ్ అవుతుందో, వైతో అంతమవుతుందో ఆ వైని ఐగా మార్చాలి, అలాగే ఎల్వైని జోడించాలమ్మా. ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా క్లియర్ అవుతుంది మీకు. రెడీ. ఈ రెడీలో ఈ రెడీ READY ఈ వైతో అంతమవుతుందమ్మా. ఈ వైని ఐగా మార్చాలి, వైని ఐగా మార్చాలి. ఇక్కడ ఐ అయిందమ్మా, మళ్ళీ ఎల్వైని జోడించాలి. రెడీ, రెడీలీ, హెవీ, హెవీలీ. ఇది హెవీ, హెవీలీ, వై ఉంది, ILY వచ్చిందమ్మా ఇక్కడ. సో ఈ విధంగా ఇది థర్డ్ అమ్మ, అంటే ఈ అడ్వర్బ్ ఈ అడ్జెక్టివ్ నుండి అడ్వర్బ్ తయారవుతుంది. ఇక నాలుగో చూద్దామమ్మా, ఫ్రమ్ నౌన్స్. కొన్ని అడ్వర్బ్స్ నౌన్స్తో వస్తాయమ్మా, అది ఎలాగో చూద్దాం. ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. మీన్ టైమ్, మీన్ వైల్, సమ్ టైమ్స్, అదర్వైజ్. దీస్ ఆర్ ద అడ్వర్బ్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ నౌన్స్. నెక్స్ట్ ఇక చివరిది వస్తే, సమ్ అడ్వర్బ్స్ ఆర్ కాంపౌండ్స్ ఆఫ్ ఎ ప్రిపోజిషన్ అండ్ అన్ అడ్జెక్టివ్. దాంట్లో అడ్జెక్టివ్ ఉండొచ్చు లేదా ప్రిపోజిషన్ ఉండొచ్చు. ప్రిపోజిషన్ లేదా అడ్జెక్టివ్ యొక్క కాంపోజిషన్, కాంపౌండ్, ఇవి అడ్వర్బ్స్గా తయారవుతాయమ్మా. చూడండి ఇక్కడ అలౌడ్, లౌడ్ ఉంది, అలౌడ్ అమ్మా. లాంగ్ ఉంది, అలాంగ్. రౌండ్ ఉంది, అరౌండ్. బిలో, లో, బిలో, ఎట్సెట్రా. ఈ విధంగా ఇవి ప్రిపోజిషను లేకపోతే అడ్జెక్టివ్ యొక్క కాంపౌండ్స్ లేదా కాంపోజిషన్స్ అమ్మా ఇవి. సో ఈ విధంగా ఈ అడ్వర్బ్స్ తయారవుతాయి. వెల్ ఫ్రెండ్స్, అడ్వర్బ్స్ కైండ్స్, క్లాసిఫికేషన్, ఫార్మేషన్ ఇది చూసామా ఈరోజు ఈ క్లాస్లో. దీంట్లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ పెట్టండి అమ్మా. ఐ విల్ గివ్ ఆన్సర్స్ టు ఎవ్రీ డౌట్. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, లెట్స్ స్టాప్ హియర్ విత్ దిస్ క్లాస్ and let's meet in another class with another video. Till then, all the best, take care.